నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఇరాన్ డ్రోన్ దాడిలో చనిపోయిన భారతీయుడి యొక్క మృతదేహాన్ని భారతదేశానికి తరలించారు. వివరాల్లోకి వెళితే కువైట్లోని షుయిబా నీటి శుద్ధి కేంద్రం పైన ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో మరణించిన తమిళనాడుకు చెందిన సంతాన సెల్వం భౌతిక కాయాన్ని కువైట్ ఎయిర్వేస్ ప్రత్యేక విమానంలో ఇండియాకు తరలించారు. యుద్ధ వాతావరణం కారణంగా విమానాశ్రయ కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ భారత రాయబారి పరిమితా త్రిపాఠి గారు కువైట్ అధికారులతో చర్చలు జరిపి ఫలితంగా ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ విమానం శ్రీలంక రాజధాని కొలంబో మీదుగా కేరళలోని కొచ్చికి చేరుకుంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సెల్వం గారి యొక్క భౌతిక కాయాన్ని తమిళనాడులోని ఆయన యొక్క స్వగ్రామానికి తరలించనున్నారు. అలాగే గత కొద్ది వారాలుగా కువైట్లో వివిధ కారణాలతో మరణించిన కేరళ రాష్ట్రం మరియు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన 23 మంది భారతీయుల మృతదేహాలను కూడా ఇదే విమానంలో పంపేందుకు కువైట్ అధికారులు అనుమతించారు. వీరిలో సాదకాతుల్లా, ప్రియారాణి వర్గీస్, సునీల్ కుమార్ వంటి వారు ఉన్నారు. అలాగే ఈ రోజు సాయంత్రానికి కొచ్చి చేరుకోనున్న యొక్క మృతదేహాలు వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన సంతాన సెల్వం కృష్ణన్ ఒక ప్రైవేటు కంపెనీలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నారు. షుయిబా నీటి శుద్ధి కర్మాగార కేంద్రంలో నైట్ షిఫ్ట్ విధుల్లో ఉండగా భవనం పైన డ్రోన్ శకలాలు పడడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం భయం నీడలో విమాన సర్వీసులు నిలిచిపోయిన తరుణంలో ఇండియన్ ఎంబసీ కార్యాలయం చొరవతో సెల్వంతో పాటు మరికొందరి భారతీయుల మృతదేహాలను తమ యొక్క కుటుంబ సభ్యుల వద్దకైతే చేరుతూ ఉన్నాయన్నమాట. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కానీ ముఖ్యంగా నైట్ టైమ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. సైరన్లు మోగినప్పుడు సురక్షితమైన ప్రాంతాలలో ఉండేందుకు ప్రయత్నం చేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.